గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ నుంచి 2వ యూనిట్ అయినటువంటి లార్జ్ నంబర్స్కి చెందిన 5, 6, 7, 8, 9 ఈ 5 వర్క్ షీట్లకు చెందిన ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ 4 వర్క్ షీట్లు చేయడం జరిగింది. రిమైనింగ్ వర్క్ షీట్లు ఇక్కడ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక వీడియోలో సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసేస్తాము. అక్కడికి 3 వీడియోలతో 2వ యూనిట్కి సంబంధించిన అన్ని వర్క్ షీట్ యాక్టివిటీస్ మీకు మీరుగా నేర్చుకొని ఫిల్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ 5th వర్క్ షీట్ దీంట్లో ఏముందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ టాపిక్ ఏంటి? కంపారిజన్ ఆఫ్ ద నంబర్స్, సంఖ్యలను పోల్చడం. సంఖ్యలను పోల్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు పోల్చాలి అంటే ఏది చిన్న సంఖ్య, ఏది పెద్ద సంఖ్య తెలుసుకోవటం కోసం. ఇలా 2 అంకెల సంఖ్య, 3 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు 3 అంకెల సంఖ్య యాజ్ యూజువల్గా పెద్దది, 2 అంకెల సంఖ్య చిన్నది. కానీ సేమ్ నంబర్స్ ఇచ్చినప్పుడు 2 3 అంకెల సంఖ్యలు ఇచ్చినారు, అప్పుడు మీరు ఏం చేయాలి? 1 కింద 1, 10 కింద 10, 100 కింద 100 వచ్చేట్టుగా రాసుకొని దేంట్లో ఎక్కువ 1లు ఉన్నాయి, ఎక్కువ 10లు ఉన్నాయి, ఎక్కువ 100లు ఉన్నాయో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పి మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మీకు ఇన్ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ సింబల్స్ను ఎలా ఉంచాలి అనేది నేర్చుకోవాలన్నమాట. పుట్ ద కరెక్ట్ సింబల్స్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ద ప్లేస్ గివెన్. కింద ఇచ్చినటువంటి గణిత వాక్యాలు అంటారు వీటిని. 2 నంబర్లు ఇచ్చాడు, వాటి మధ్యలో మీకు ఒక ఎంటీ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్లో ఈ మూడిట్లో ఏ గుర్తు ఉంచాలో ఉంచండి అని చెప్పి మీకు ఒక వర్క్ అలాట్ చేశాడు. ఈజ్ ఈక్వల్ టుని ఈక్వాలిటీ సింబల్ అంటారు, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ని ఇన్ఈక్వాలిటీ సింబల్స్ అంటారు. ఈ గ్రేటర్ దాను లెస్ దాన్ పెట్టేటప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఎంత వద్దన్నా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆల్వేస్ యు కన్సిడర్ ఫస్ట్ నంబర్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ తొలగించుకోవడానికి నువ్వు ముందు నంబర్ను మాత్రమే ఫిక్స్ చేసుకో. దాని ప్రకారమే ముందుది చిన్నదా లెస్ దెన్ పెట్టు, ముందుది పెద్దదా గ్రేటర్ దెన్ పెట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ ముక్కు అనుకోండి, బీక్ పక్షి ముక్కు అనుకోండి దీనిని. ఆ పక్షి ముక్కు చిన్నదాన్ని ఎప్పుడు పొడుస్తూ ఉంటుంది. పక్షి ఏం చేస్తుంది? గింజను పొడుచుకొని తింటుంది. కాబట్టి చిన్నదానిని పెద్దది ఇక్కడ పొడుస్తూ ఉంటుందన్నమాట. ఇదొక్కటి తెలుసుకున్నారంటే సరిపోతుంది. సరే, ఇక్కడ చూద్దాం. 4, 1, 5 అంటే 4158, 4518 సేమ్ డిజిట్స్ తీసుకోండి. చూడండి, ఇందులో ఫస్ట్ ఉండేది మాత్రమే చూడమన్నా నేను. 4158, 4518. ఇక్కడ రెండిటిల్లో 4000 ఉన్నాయి. వేలను చూసి డిసైడ్ చేయలేము. 100కి వెళ్ళామనుకో, ఫస్ట్ దాంట్లో 100, రెండవ దాంట్లో 500s ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఈజ్ ద లీస్ట్ నెంబర్. కాబట్టి లీస్ట్ నెంబర్ వైపు ముక్కు ఉంటుంది, అందుకని చెప్పి లెస్ దెన్ పెట్టేసేసేయండి. ఓకే, దిస్ ఈజ్ సెకండ్. చూడండి, 99,999. అవతల చూడండి 89,000. ఇందులో ఏమో 99,000, అవతలేమో 89,000. కాబట్టి ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈజ్ గ్రేటర్, వాట్ ఈజ్ స్మాలర్ అని చెప్పేయచ్చు. కాబట్టి ముందుండేది పెద్ద నెంబర్ కాబట్టి గ్రేటర్ దాన్ని పెట్టాలి. చిన్నదాని వైపు మాత్రమే ఇక్కడ చూడండి ముక్కు చిన్నదాని వైపే ఉందన్నమాట. ఓకే, సో ఇట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అన్నమాట. సో రిమైనింగ్ ఆల్ నంబర్స్ అంటే ఎంతవరకు ఉన్నాయి? 16 వరకు ఉన్నాయి. ఇవన్నీ మీరే ప్రాక్టీస్ చేసేసేయండి, ఈజీగా అర్థమైపోతుంది. మళ్ళా చెప్తున్నాను, ఫస్ట్ ఉండే నంబర్ను తీసుకోండి. మీరు ఫస్ట్ ఉండే నంబర్తో సెకండ్ ఉండే నంబర్ని పోల్చి చిన్నదా పెద్దదా డిసైడ్ చేయండి. చిన్నదైతే లెస్ దెన్ పెట్టండి, పెద్దదైతే గ్రేటర్ దెన్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ 6th యాక్టివిటీకి వెళ్ళిపోదాం. యాక్టివిటీ 6 ఇది దేనికి సంబంధించింది? అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్ టు 5th 6th వరకు కూడా ఇంపార్టెంట్, 3rd క్లాస్ నుంచి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం లేదు, చిన్న నుంచి పెద్ద వరకు నంబర్లు పోయేది అసెండింగ్ ఆర్డరు. సో రిటర్న్ వచ్చేటువంటిది. అంటే పెద్ద నంబర్ నుండి చిన్న సంఖ్య వరకు రాస్తే దట్ ఈజ్ డిసెండింగ్. చిన్న నంబర్ నుండి పెద్ద సంఖ్యకి రాస్తే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఇంట్లో స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తాం. 1 2 3 4 5 10 స్టెప్స్ ఉన్నాయన్నమాట. మీరు అక్కడి నుంచి రిటర్న్ తిరుక్కొని మళ్ళీ 1 2 3 అని కౌంట్ చేయొద్దు. 10 9 8 7 6 5 4 3 2 1 0 ఇలా లెక్క పెట్టండి. 1 2 3 4 5 10 అనేటువంటిది
ఇంక్రీజింగ్ ఆర్డర్, పెరుగుతూ పోతూ ఉంది. రిటర్న్ 10, 9, 8 ఇలా వచ్చేది డిక్రీజింగ్ ఆర్డర్, తగ్గించుకుంటా రావటం డిక్రీజ్, ఒకటి తగ్గించుకుంటా రావటం డిక్రీజ్, ఒకటి పెంచుకుంటా పోవటం ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది దీనికి సంబంధించినటువంటి మన నిజ జీవిత సంఘటన నుంచి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సరే, ఇక్కడ మీకు అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. తెలుగులో ఇచ్చిన సంఖ్యా సమూహాలను ఆరోహణ క్రమంలో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏ చూడండి, 94,252, 76,766, 70,342, 87,132. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు. అన్నిటికంటే చిన్నదేది, అన్నిటికంటే పెద్దదేది అనేది ఒక్కసారి డిసైడ్ అయినారనుకో, అసెండింగ్ ఆర్డర్ రాస్తే డిసెండింగ్ ఆర్డర్కి మళ్ళా వెతికి రాయాల్సిన అవసరం లేదు, దాన్ని తిప్పటమే. డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకున్నారంటే తిప్పితే అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. సరే, ఇక్కడ అసెండింగ్ అన్నాడు, చిన్నది గుర్తించాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ పెద్దదానికి 1 ఇచ్చాను, తర్వాత 1, 2, ఫస్ట్ 1 పెద్దది, దానికంటే కొంచెం చిన్నది 87,002, దానికంటే కొంచెం చిన్నది 76,003, దానికంటే లాస్ట్ 4 ఇచ్చేసినాను. కాబట్టి ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను కాబట్టి అన్నిటికంటే చిన్నది ముందు పెట్టాలి కాబట్టి 70,342 పెట్టాను. లెస్ దాన్, చిన్నది ముందుంటే లెస్ దాన్ అని చెప్పాను, ఫస్ట్ పెద్దది ఉంటే గ్రేటర్ దాన్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇలా మనము అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ మనం ఈజీగా పెట్టేసేయచ్చు 3rd క్లాస్ నుంచి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేనేం రాసినాను, అసెండింగ్ ఆర్డర్ రాశాను, చిన్న నంబర్ నుంచి పెద్ద వరకు వెళ్ళిపోతున్నాను. దీన్ని తిప్పాను అనుకో అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. కాబట్టి దీనికి అసెండింగ్ ఆర్డర్ కూడా మీరు రాసుకోవచ్చు. అలాగే బీసీ మీరు చేయండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏదో ఇచ్చినాడు చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇచ్చిన సంఖ్యా సమూహాలను అవరోహణ క్రమంలో రాయండి. అంటే పెద్ద నంబర్ ఫస్ట్ రాయాలి, తర్వాత చిన్నదే లాస్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇది రెండు కూడా ఒకే క్వశ్చన్, ఒకే యాక్టివిటీ కింద పెట్టుకుందాం మనము. ఇక గ్రూప్ ఆఫ్ నంబర్స్ మనం తీసేసుకొని ఒక 10, 20 లెక్కలు రాసుకొని వాటికి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, తర్వాత డిసెండింగ్ ఆర్డర్, మళ్ళీ రెండో లెక్క అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఒకేసారి 2 రాసుకుంటా ప్రాక్టీస్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, పలకలో సాధన చెయ్యండి, ఈజీగా వచ్చేస్తాయి. పలకలో సాధన చెయ్యండి, ఒక్కొక్క లెక్కని అర్థమైపోతాయి అన్నమాట. నేను ఇలా ఎంతసేపు చెప్పినా నువ్వు ఎంతసేపు విన్నా అర్థం కాదు. ఫస్ట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని స్లేట్లో పెట్టండి, ఈజీగా వచ్చేస్తుంది కాన్సెప్ట్. నెక్స్ట్ 7th యాక్టివిటీ, ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నంబర్స్. చిన్న సంఖ్యలు, పెద్ద సంఖ్యలు ఏం లేదు, మంచి ఇంట్రెస్టెడ్, తెలుసుకోదగినటువంటి యాక్టివిటీ అన్నమాట ఇది. వాడు ఒక 3 లేదా 4 లేదా 5 డిజిట్స్ ఇస్తాడు. ఈ అంకెలను ఉపయోగించి 4 అంకెల్లో పెద్ద సంఖ్య రాయమంటాడు, 4 అంకెల్లో చిన్న సంఖ్య రాయమంటాడు, 5 అంకెల్లో పెద్ద సంఖ్య రాయమంటాడు, లేదా 3 అంకెలను తీసుకొని పెద్ద సంఖ్య రాయమంటాడు. ఇలా రకరకాలుగా అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. మరి పెద్ద సంఖ్య రాయాలి అంటే ఏం చేయాలి, చిన్న సంఖ్య రాయాలి అంటే ఏం చేయాలో చూద్దాం. పెద్ద సంఖ్య రాయాలి అంటే ఫస్ట్ అన్నిటికంటే పెద్ద అంకెను ముందు పెట్టండి. దాని తర్వాత దానికంటే కొంచెం చిన్న సంఖ్య ఇలా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేసినారంటే మీకు పెద్ద సంఖ్య వస్తుంది. అసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు పెట్టుకుంటూ పోయినారంటే మీకు స్మాలెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చినాడు, 5, 6, 2, 7 ఇచ్చినాడు. చూడండి, ఇక్కడ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నాడు. కాబట్టి ముందు ఎడమ వైపు నుంచి నంబర్ను చదువుతాం కాబట్టి వేల స్థానంలో పెద్ద నంబర్ ఉండాలి. కాబట్టి 7 ముందు పెట్టాం, దాని తర్వాత 6, దాని తర్వాత 5, దాని తర్వాత 2. 7652 అని చెప్పి 4 అంకెల్లో మిక్కిలి పెద్ద సంఖ్యను రాశాడు. దీనిని వెనక నుంచి రాసేద్దాం, 2, 5, 6, 7 అని రాసేద్దాం. 2, 5, 6, 7. ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ వచ్చేసింది 2500. అంటే అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డర్ను ఉపయోగించి మనము లార్జెస్ట్ నంబరు, స్మాలెస్ట్ నంబర్ను కూడా రాయగలుగుతామన్నమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ స్టార్ పెట్టాను చూడండి, కొన్నిటికి 5వ దానికి స్టార్ పెట్టాను, 7వ దానికి స్టార్ పెట్టాను, 10వ దానికి స్టార్ పెట్టాను, 12వ దానికి స్టార్ పెట్టాను. వై, ఎందుకు ఇలా పెట్టానో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీకు ఇవ్వబడిన డిజిట్స్ చూడండి, 6, 8, 0, 2. వీటితో పెద్ద సంఖ్య మనము ఫామ్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం రాదు,
8, 6, 2, 0. సో డిక్రీజింగ్ ఆర్డర్లో మనం పెట్టేసేసినాము. మనకి 8620 అనేటువంటి గ్రేటెస్ట్ డిజిట్ నెంబర్ వచ్చేసేసింది. మీకేం చెప్పాను, స్మాలెస్ట్ కావాలి అంటే వీటిని రివర్స్ చేసి రాసేసేయండి వచ్చేస్తుందని చెప్పినాను. 0, 2, 6, 8. ఓకే, ఇక్కడ చూడండి రెడ్డింగ్తో రాసింది గమనించండి. 0, 2, 6, 8 రాశాను. ఇప్పుడు ఇది రాంగ్ అన్నమాట. ఎందుకు రాంగ్ అనేది జాగ్రత్తగా వినండి. ఎడమ పక్క 0 ఉంటే ఇట్ ఈస్ నాట్ కౌంటబుల్, ఇట్ ఈస్ నాట్ వాల్యుబుల్, ఇట్ ఈస్ నాట్ కన్సిడరబుల్. ఓకే, సో 268, 268 3 డిజిట్స్ మాత్రమే ఇక్కడ వచ్చాయి. కానీ నిన్ను చేయమనింది ఏంటి, 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నాడు. దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్. కాబట్టి 268 అనేది 3 అంకెలలో చిన్న సంఖ్య అవుతుందే తప్ప 4 అంకెల్లో చిన్న సంఖ్య కాదు ఇది. మరి వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్, ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికోసం? ఏం లేదబ్బా, ఫస్ట్ ఉండే 0ని 2ను దాటిచ్చేసేసేయండి, దాని స్థానాన్ని కుడివైపుకు జరిపేసేసేయండి, అంటే వాటి రెండింటిని ఇంటర్చేంజ్ చేసేసేయండి, సరిపోతుంది. సో 0 ఉండే కాడికి 2ను పంపించండి, 0ని 2 ఉండే కాడికి పెట్టేసేసేయండి. సో ఇప్పుడు బ్లూ ఇంక్తో రాసింది చూడండి, 2068. మొత్తం 4 అంకెల సంఖ్య వచ్చింది కదా, ఇది ఒక్కటి మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి 5, 7, 10, 12. ఇక్కడ చూడు 7501. నేనేం చేసినానో చూడండి, 7510. పెద్ద సంఖ్య రాసేటప్పుడు సమస్య రాల, బట్ చిన్న సంఖ్య రాసేటప్పుడు మాత్రం సమస్య వచ్చింది. ఇది ఒక్కటి గమనించుకోండి. మంచి యాక్టివిటీ ఇది. ఎక్కువ పరీక్షల్లో అడిగేటువంటి ప్రశ్నలు దీని రిలేటెడ్గా ఉంటాయన్నమాట. ఇది దేని మీద, ఏ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉండాలి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ ద్వారా మాత్రమే మనం ఇది ఈజీగా రాసేయగలుగుతాం. తర్వాత యాక్టివిటీ నెంబర్ 8కి వెళ్ళిపోదాం. ఇదొకటి, ప్రీడెసిసరు, సక్సెసరు. తెలుగులో ఒక సంఖ్యకు ముందు సంఖ్య, ఒక సంఖ్యకు తర్వాత సంఖ్య. ప్రీడెసిసర్ అంటే ముందు సంఖ్య, సక్సెసర్ అంటే తర్వాత సంఖ్య. 3rd క్లాసు, ఈవెన్ 2nd క్లాస్ పిల్లలకు కూడా ఒక అంకె సంఖ్యలలో 9కి ముందెంత, 9 తర్వాత ఎంత నేర్పిస్తారు. కాబట్టి ఇది కూడా తెలుసుకోదగినటువంటి కాన్సెప్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. సో 3rd క్వశ్చన్ చూడండి, డూ ద ఫాలోయింగ్ సమ్స్, కింది లెక్కలు చేయండి. ఫస్ట్ వన్, రైట్ ద సక్సెసర్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నంబర్. క్వశ్చన్ ట్విస్ట్ చేసినాడు ఇక్కడ. డైరెక్ట్ సక్సెసర్ అడగలా నిన్ను, లార్జెస్ట్ 3 డిజిట్ నంబర్కి తర్వాత ఉండే నంబర్ ఎంత అని అడిగినాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెసర్ కావాలి అంటే +1 కలపండి, ప్రీడెసిసర్ కావాలి అంటే 1 తగ్గించేసేసేయండి. సరే, ఈ ప్రశ్నలో ఏ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి అంటే ముందు లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటో మనం రాసుకోవాలి. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్, మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్య అని తెలుగులో మనం చెప్పుకున్నాం. అన్నిటికంటే పెద్ద సంఖ్య కావాలి అంటే అన్ని 9లే పెట్టాలి నువ్వు. అదే చిన్న సంఖ్య కావాలంటే 1 పెట్టి దాని పక్కన నీకు కావాల్సిన డిజిట్లు 0లు పెట్టుకుంటా వెళ్ళాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మిక్కిలి పెద్ద సంఖ్య రాయొచ్చు, మిక్కిలి చిన్న సంఖ్య రాయొచ్చు. 10 అంకెల్లో మిక్కిలి పెద్ద సంఖ్య రాయమన్నా రాసేస్తాం, మిక్కిలి చిన్న సంఖ్య రాయమన్నా రాసేస్తాం. 1 పక్కన 0లు పెట్టి, వాడు 8 అంకెలు అడిగినాడు అనుకో, 1 దాని పక్కన 7 సున్నాలు పెట్టడమే చిన్న సంఖ్య. 8, 9లు పెట్టేసినారనుకో, దట్ ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. కాబట్టి ఇక్కడ లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 999. దీనికి ఏం అడిగినాడు, సక్సెసర్ అడిగినాడు కాబట్టి ఇంకొకటి కలిపేసేద్దాం. కలిపితే ఏమొస్తుంది చూడండి, 999కి +1 యాడ్ చేస్తే మనకు 1000 వచ్చిందన్నమాట. ఓకే, సో దీనిని వాడు ఏం చేసినాడంటే తెలుగులో రాశాడు, మీరు రాసేసేయండి దానికి ఆన్సర్. తర్వాత బి ప్రశ్న చూడండి, రైట్ ద ప్రీడెసిసర్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఇంతకుముందు రాసినటువంటి దాన్ని ఉపయోగించుకుందాం. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటి అంటే 999. దీనికి ఏం అడిగినాడు, ఫస్ట్ క్వశ్చన్లో సక్సెసర్ అడిగినాడు, ఇప్పుడు ప్రీడెసిసర్ అడిగినాడు. అంటే ముందుండే సంఖ్య కావాలంటే 999లో 1 తగ్గించండి. అంటే 1లు 9 ఉన్నాయి కాబట్టి 1 తీసేసినారంటే 8 1లు 998 అయిపోతుంది. ఇక్కడ బ్రాకెట్లో చేశాను చూడండి, 999 - 1. ఓకే, సో దిస్ ఈజ్, ఈ పద్ధతిలో మనము ప్రీడెసిసర్ రాయొచ్చు, సక్సెసర్ కూడా రాయొచ్చు అన్నమాట. తర్వాత 4వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫ్రేమ్ క్వశ్చన్స్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అంటే జవాబులు చెప్పాడు నీకు. ఈ జవాబులు రావాలంటే నువ్వు ఏ ప్రశ్న అడిగితే ఆ జవాబు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది కొంచెం లాజికల్ థింకింగ్, కొంచెం థింకింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. తెలుగులో కూడా ఇస్తాడు, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ ఇచ్చి
ఆ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి కంటెంట్ మీద ఒక 5 లేదా 3 లేదా 4 ప్రశ్నలు తయారు చేయమంటాడు. సేమ్ ఇన్ ఇంగ్లీష్లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమని అడుగుతాడనమాట. సరే చూద్దాం. గణిత వాక్యాలకు సంబంధించి ప్రశ్నలు తయారు చేయండి. ఏ ద ప్రీడెసెసర్ ఆఫ్ 45,925. ఇది జవాబబ్బా. 45,925కి ప్రీడెసెసర్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చినాడు చూడండి. 45,925కి ప్రీడెసెసర్ ఏంటంటే 45,924. ఎందుకని 5 ఒకట్లు ఉండే ఒకటి తగ్గించేసేస్తే ప్రీడెసెసర్, దానికి ముందు సంఖ్య వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి మనం క్వశ్చన్ తయారు చేయాలి. సో క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. వాట్ ఈజ్ ద ప్రీడెసెసర్ ఆఫ్ 45,925 అంటే దానికి ఒకటి తగ్గించేసేసి నువ్వేం చెప్తావు ఆన్సర్? ఇదే చెప్తావు, 45,924 అని చెప్పి నువ్వు చెప్తావు అనమాట. కాబట్టి ఈ యాక్టివిటీకి సంబంధించి ప్రశ్నలు రూపొందించడం అన్నమాట. సో మిగతాటి మీరు చేసేసేయండి. నెక్స్ట్ 9వ యాక్టివిటీలో కొన్ని రాత లెక్కలు ఇవ్వటం జరిగింది. ఆ రాత లెక్కల్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో విందాం. సో ఇక్కడ రాత లెక్కలో స్టెప్స్ పెద్దగా రాలేదు, చిన్నవే ఇచ్చున్నాడు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో సంకలనం మీద, వ్యవకలనం మీద, మల్టిప్లికేషను, డివిజన్ మీద రాత లెక్కలు పెద్ద పెద్ద రకరకాల స్టెప్స్ వచ్చేటివి వస్తాయి. అక్కడ 1, 2 లెక్కలను మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకొని క్లియర్గా చెప్తాను. అప్పుడు 5th క్లాస్ 4th క్లాస్ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ఈ యాక్టివిటీలో ఇచ్చినటువంటి 4 ప్రశ్నలకు మనం సమాధానం చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ద ప్రైజెస్ ఆఫ్ 4 ఎయిర్ కండిషన్స్ ఆర్ 57,860, 58,760, 58,860, 56,780 అని ఒక శీతలీకరణ అంటే ఫ్రిడ్జ్ ధరలను ఇచ్చినాడు. వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద చీపెస్ట్ ఎయిర్ కండిషనర్? ఏ ఫ్రిడ్జ్ యొక్క ధర తక్కువగా ఉంది అని అడిగినాడు అనమాట. సో ఇక్కడ నువ్వు ఉపయోగించాల్సింది ఏంటంటే కంపారిజన్. ఒక నంబర్ కింద ఒక నంబర్ని రాసుకొని ఏది పెద్దది ఏది చిన్నది అనేది నువ్వు డిసైడ్ చేయగలిగితే యూ కెన్ ఆన్సర్ దిస్. సో అకార్డింగ్ టు గివెన్ డేటా ద నంబర్స్ ఆర్, నంబర్లో రాసుకున్నాం. దీంట్లో అమాంగ్ దీస్ లీస్ట్ నంబర్ ఈజ్ 56,780. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ద చీపెస్ట్ ఎయిర్ కండిషన్ ఈజ్ 56,780 రూపాయలు. ఇలా మనం దీనిని నిదానంగా ఆలోచించేసి చేసేసేయచ్చు అనమాట. తర్వాత 4th క్వశ్చన్. ఇన్ ఏ పెట్రోల్ బంక్ ద క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ సోల్డ్ ఆన్ మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే వాజ్ 13,750 liters, 18,640 liters and 14,830 liters respectively. What is the highest quantity of petrol sold during these days అన్నాడు అనమాట. తెలుగులో చూడండి. ఒక పెట్రోల్ బంకులో సోమ, మంగళ, బుధవారాలలో వరుసగా 13,750 లీటర్లు, 18,640 లీటర్లు, 14,830 లీటర్ల పెట్రోల్ అమ్మడం జరిగింది. ఏ రోజున ఎక్కువ పెట్రోల్ అమ్మడం జరిగింది అనేది ఇక్కడ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. సరే, డేటా ఏంటి ఇక్కడ? సోమవారం అమ్మిన పెట్రోల్ ఈజ్ ఈక్వల్ టు లీటర్లలో రాసుకుంటాం. కావాలంటే ఇక్కడ సోమవారానికి ఒక స్టెప్ నేను మీకు ఇంతకుముందు చెప్పున్నాను. సమస్యలో కనిపించే ప్రతి నంబర్కి ఒక స్టెప్ రాయాలి. దట్ ఈస్ ద రూల్. ఎన్ని నంబర్లు ఉంటే అన్ని స్టెప్స్ రాస్తాం. కాబట్టి సోమవారం స్టెప్, మంగళవారం ఒక స్టెప్, బుధవారం ఒక స్టెప్ రాసేసి ఒకదాని కింద ఒకటి వేసుకొని పెద్దదేది చిన్నదేది కంపారిజన్కి వెళ్ళిపోయినావంటే యూ కెన్ ఆన్సర్ దిస్. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ద హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ సోల్డ్ ఇన్ ట్యూస్డే దట్ ఈజ్ 18,640 లీటర్స్. ఈ నంబర్లలో ఇచ్చినటువంటి నంబర్లు మూడిటిల్లో పెద్దది 18,640 కాబట్టి దట్ ఈస్ ద హైయెస్ట్ ఆన్సర్. ఇంకొక 2 లెక్కలు ఉన్నాయి దీనికి సంబంధించి 9కి. సో 3వ లెక్క. సో ఇంతకుముందు దాంట్లో 2వ లెక్క చెప్పకుండా వచ్చినట్టున్నాను. సో సెకండ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. పాపులేషన్ ఆఫ్ లక్షద్వీప్ ఇన్ 2001 వాజ్ 60,650 అండ్ ఇన్ 2011 ఇట్ వాజ్ 64,473. ఇది కూడా అంతే. ఈ 2 నంబర్లని ఏది పెద్దది ఏది చిన్నది నువ్వు కంపారిజన్ చేసుకున్నావంటే వాడు ఏమని అడిగినాడు? హైయెస్ట్ పాపులేషన్ అడిగినాడు. కాబట్టి యూ కెన్ రైట్ ఆన్సర్ టు దిస్. తర్వాత 3rd క్వశ్చన్ ఒక్కసారి చూసేద్దాం, అయిపోతుంది. ద టీచర్ ఆస్క్డ్ మధు టు రైట్ ద న్యూమరల్ ఫర్ 54,009.
హీ రోట్ 54009. వాజ్ హీ కరెక్ట్? ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద కరెక్ట్ న్యూమరల్? న్యూమరల్ అంటే సంఖ్య, నంబర్. టీచర్ ఒక వర్డ్ సెంటెన్స్ రూపంలో నంబర్ చెప్పాడు, దానికి సంఖ్యా రూపం రాయమంటే వాడు ఈ పద్ధతిలో రాశాడు. ఇది రైటా రాంగా? ఇఫ్ నాట్, ఒకవేళ రాంగ్ అయితే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ న్యూమరల్ అన్నాడు. ఏం లేదు, ఇలా వర్డ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా దాంట్లో ఎన్ని వేలు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి, ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని ఒకట్లు ఉన్నాయి, స్థాన విలువల ప్రకారం రాసుకొని కూడండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంతకు మించి ఇంక చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. 50,000, 4,009. సో ఆన్సర్ ఈజ్ సంథింగ్. ఇచ్చిన సంఖ్యను స్థాన విలువల ప్రకారం రాసి కూడుకుంటే దీనికి ఆన్సర్ వచ్చేసేస్తుంది. ఓకే, లార్జ్ యూనిట్స్కి సంబంధించిన 9 యాక్టివిటీస్కి మనం ఆన్సర్ చేసేసినాము. సో మీరు విని ఫిల్ చేసేసుకోండి పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ.